క్రాస్ అనే ఒక సంస్థ కాంప్రహెన్సివ్ రూరల్ ఆపరేషన్ సర్వీస్ సొసైటీ అని ఉండే సమగ్ర గ్రామీణ అభివృద్ధి సేవా సంస్థ. ఆ సంస్థలో నేను నైట్ స్కూల్ టీచర్గా అపాయింట్ అయినా. అయితే నాకు రోజుకు ₹1 ఇచ్చేవాళ్ళు, 70 ఏళ్ళ జీతం ఆ బడి చెప్పినందుకు, రోజుకు ₹1. అయితే నేను అప్పటికి 10th తప్పిన, నేను ఫెయిల్ అయినా. ఎప్పుడు 76, 75, 76లే నేను 10th ఫెయిల్ అయినా. ఫెయిల్ అయినాక రాత్రి బడి పంతులు అయినాక మళ్ళీ 10th రాసి మళ్ళీ పాస్ అయినా. అయితే నేను నైట్ స్కూల్ టీచర్గా చాలా పట్టుదలతో పనిచేస్తుంటే రాత్రి పొద్దుంతా పని చేయొచ్చి ఆ కూలీలతో జీతగాలతో చదువు చెప్పి వాళ్ళతో పనిచేస్తుంటే నేను. అయితే నాకు సూపర్వైజర్కి కూడా వాళ్ళు ఎంకరేజ్ చేసి 10th పాస్ అయినా సూపర్వైజర్గా ఎంకరేజ్ చేసి నన్ను జనగాం వేసారు, ట్రాన్స్ఫర్ చేసింది జనగాం ఏరియాలో 79లో జనగాం ఏరియాకు పంపించి నన్ను క్రాస్ అనే సంస్థకు కురియన్ అనే డైరెక్టర్. అయితే జనగాం పోయిన నేను. జనగాం పోతే మేకలగట్టు, మచ్చపాడు, మండలగూడెం, కిలేషాపురం ఇవన్నీ కూడా తిరుగుతుంటే నేను. రాత్రిపాడి 10 రోజు రాత్రిపాడి సూపర్వైజర్గా పోయిన అక్కడ నేను. కిలేషాపురం కేస్లాపురం అనేక ఒకటి నాకు జనగాం కాడ కేస్లాపురం. అదే కేస్లాపురమే కిలేషాపురం ఏమో. కేస్లాపురం వేరు, కిలేషాపురం వేరు. వాడుక భాషలు రకరకాల ఊర్ల పేరు మారుతుంటావు. మా దగ్గర వర్ధమాన్ కోట ఉంటుంది, వద్దాని కోట అంటాం అట్లా. అయితే గ్రామాలలో నైట్ స్కూలు నడుస్తున్నాయా లేదా అని నేను చూడడానికి పోతుంటే తెలంగాణక పోతుంటే ఒకసారి మేకలగట్ట నుంచి బయలుదేరి పోత కంచెల తప్పిపోయినా నేను. పిల్లబాట కంచెల తప్పిపోయి పొంగ ఇట్టబోరా అని నేను. అప్పుడు దీపాలే, కరెంట్ లేదు, ఇంకా దీపాలు మిల్క్ అంటుంటే చక్క ఆడిపోయినా. ఆడిపోతే నక్సలైట్ మీటింగ్ పెట్టారు. మంచిగా దొరికిండ్రా అన్న. నక్సలైట్ మీటింగ్ పెట్టి ఆడ వెంకటే అని మర్చిపడలా. వెంకటే అని మా సంఘం అధ్యక్షుడు ఉండే. నేను వస్తున్నా అని తెలిసిందో ఏమో బాటకు అడ్డం వచ్చిండు. సార్ ఊళ్ళో నక్సలైట్ మీటింగ్ పెట్టిండ్రు, నువ్వు రాకు సార్ అని చెప్పింది. నాకేమైందా నేను రావద్దని నేను తీసుకొని వాళ్ళ ఇంటికి పోయిండు. ఆ రాత్రి ఇంత బోబెట్టిండు, పాడుకున్న లేచి వచ్చిన. తర్వాత అక్కడనే ఒకసారి ఏమైందంటే నైట్ స్కూల్ టీచర్ విజిట్కి పోతున్నాను నేను. ఏది SD బండి వేసుకొని పోయేటోడ బావి పక్కగా పాడుపడ్డ బావి. పోతాడు బాగానే చూసుకున్నా, వచ్చి ఆ బావిలో పడ్డా బండితో పాటు బాయిలో పడ్డా. కానీ అదృష్టానికి ఇంత దెబ్బ దాకలే అన్న. చూడన్నా, నువ్వు బాయిలో పడితే దెబ్బలకి దాకిన ఉంటే అది వేరే ముచ్చట, కథ వేరే ఉండే. ఎమ్మెల్యే అయ్యేలా. అయితే